హాయ్! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు కథ పెళ్లి తర్వాత ప్రేమ 13వ భాగాన్ని వినేద్దాం. చరణ్, ఏంట్రా? నువ్వు లోపల వెయిట్ చేయరా, నేనిప్పుడే వస్తాను. ఏ మళ్ళీ నందుతో గొడవ పడ్డానికా? చరణ్ అంటూ సీరియస్‌గా చూశాడు హర్ష. నువ్వు సీరియస్‌గా చూసినా నేనేం భయపడను. ఉన్నమాటే కదా అన్నాను. ఉఫ్! నీతో వాదించలేను. ముందు వర్క్ సంగతి చూడు. ఇద్దరికి కాఫీ పెట్టమని మంగికి చెప్పొస్తాను. సరే అని చరణ్ రూమ్‌కెళ్ళంగానే హర్ష మంగిని పిలిచాడు. అయ్యగారు కాఫీ. వద్దు మంగి. ఈ రోజు నుంచి నువ్వు నా పనులు చెయ్యక్కర్లేదు. ఎందుకు బాబూ? ఎందుకంటే నా పనులన్నీ నా భార్య నందు చేస్తుంది అని హర్ష అనగానే మంగి ఆశ్చర్యంగా చూసింది. ఏంటి మంగి అలా చూస్తున్నావు? ఏం లేదు అయ్యగారు. కాఫీ వద్దు. నందు కాఫీ పెడుతుందిలే. నువ్వు బయట పనులు మాత్రమే చెయ్యి, సరేనా? సరే అయ్యగారు. గుడ్ అంటూ హర్ష నేరుగా నందు రూమ్కొచ్చాడు. సోఫాలో అలా నడుము వాల్చిన నందును చూసి, నందు, ఎప్పుడు లేనిది హర్ష అంత కూల్గా పిలిచేసరికి నందు షాక్గా చూసింది. ఏంటండి? ఏంటి పడుకున్నావు? ఏం లేదు, కొంచెం నీరసంగా ఉంటేను అలా పడుకున్నాను. కొట్టినందుకు బాధగా ఉందా? మాట్లాడు నందు. బాధ ఉండదా మరి? సూటిగా అడిగింది నందు. కదా? మరెందుకు నా విషయంలో కలుగు చేసుకుంటావు? నీ ఆరోగ్యం నువ్వు పాడు చేసుకుంటున్నావు. సరిగా తినటం లేదు. పోనీ ఇంటికి కరెక్ట్ టైంకి వస్తున్నావా అంటే అదీ లేదు. కోపంలో ఏవేవో మాట్లాడుతున్నావు. ఉదయం నిన్ను చూస్తే నిజంగానే భయం వేసింది. కొట్టావు. కనీసం సారీ అయినా చెప్పడానికి ఫోన్ చేసావా? లేదు. నేనెందుకు నీకు ఫోన్ చేస్తాను? నా దగ్గర నువ్వు సారీలు కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నావా? ఎక్స్పెక్ట్ అదొక్కటే తక్కువ నా ముఖానికి. నువ్వు నన్ను మనిషిగా చూడడమే గొప్ప. ఇంకా సారీ కూడానా? ఆమె మాటల్లోని తెలుస్తుంది ఎంత బాధపడుతుంది. ఓహ్! నీకు ఎమోషన్స్ ఉన్నాయన్నమాట. ముందు ఎందుకొచ్చారో చెప్పండి. కారణం లేకుండా మీరిలా రారు కదా. ఏంటి? కాలేజీకెళ్ళాక చాలా ధైర్యం వచ్చింది. ఇది ధైర్యం కాదండి, నా బాధ. అది మీకు అర్థం కాదులే. ప్రేమికుల్ని విడదీసే నీకు ఎందుకు బాధ? హర్ష మాటలకి ఏం అర్థం కాకుండా చూసింది. అబ్బా! అలా చూడకు. నీ ఇన్నోసెంట్ ఫేస్ చూసే కొత్తలో నువ్వు మంచిదనం అనుకున్నాను, కానీ నీ నిజ స్వరూపం తెలిసాక నీ ముందు నేను ఏంటి? ఫ్యామిలీ కూడా బకరా అయిపోతుంది. ఏమన్నా మాట్లాడాలంటే సూటిగా మాట్లాడు. నువ్వు నన్ను వల్లిని విడదీయాలని అనుకోవటం లేదా? ఏంటి? అవును. ఇదే కదా నీ ప్రయత్నం. అందుకే కదా నువ్వు నన్ను పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్నావు అని హర్ష అనగానే నందు బాధగా చూసింది. ఏంటి ఆ చూపు? నేనెందుకు పెళ్లి చేసుకున్నానో, ఎటువంటి పరిస్థితుల్లో పెళ్లి చేసుకున్నానో నా మనసుకు తెలుసుకున్నా, నువ్వు నా గురించి 10 రకాలుగా అనుకున్నా సరే, నేను అస్సలు బాధపడను. ఎందుకంటే నువ్వు మా అత్త కొడుకువి. మా ఎవరో ముక్కు మొహం తెలియని పరాయివాడివి నా దృష్టిలో. నువ్వు అస్సలు నా బావే కాదు అని నందు అనగానే హర్ష కోపంగా నందుకి గోడకు లాక్ చేసి, సైలెంట్గా ఉన్నాను కదా అని మరీ ఎక్కువ చేయకే. ఈ రోజు నుంచి ఇంటి పని, వంట పని నువ్వే చేయాలి. చివరికి నా పనులు కూడా నేనేం చెప్తే అదే చేయాలి. మన ఇద్దరి మధ్యన ఏం జరిగినా సరే అది 4 గోడల మధ్యనే ఉండాలి. ఏ మాత్రం ఇంట్లో వాళ్ళకి తెలిసినా సరే ఊరుకునేది లేదు. ఒక ఇల్లాలిగా ఎలా నడుచుకోవాలో, ఎలా ఉండాలో నాకు తెలుసు. ఇంటి గుట్టు బయటికి రాకుండా ఉండాలంటే ముందు నువ్వు కోపం తగ్గించుకో. నీ మాటలు వినాల్సిన అవసరం ఇప్పుడు లేదు. ఇప్పుడు వెళ్ళి వంట చెయ్యి. వంట అవ్వంగానే నా బట్టలన్నీ ఐరన్ చెయ్యి. అంతేకాదు నా రూమ్ కూడా సర్దు. చేస్తాను, కానీ ఇప్పుడు కాదు, రేపటి నుంచి చేస్తాను. ఏం పాపం? నాకు కొంచెం నీరసంగా ఉంది, రెస్ట్ తీసుకోవాలి. నీరసంగా ఉండడానికి నువ్వు వెళ్ళింది పని చేయటానికి కాదు, చదువుకోవడానికే కదా. మూసుకొని చెప్పింది చెయ్యి. అది కాదండి. నాకు ఆకలేస్తుంది. వెళ్ళి వంట చెయ్యి. మంగి హెల్ప్ తీసుకున్నావో ఏం చేస్తానో నాకే తెలీదు అని హర్ష కోపంగా వెళ్ళగానే నందు బాధగా చూసింది. అమ్మాయి గారు. హా, వస్తున్నాను మంగి అంటూ బయటకొచ్చింది నందు. నేను ఇంటికి వెళ్తున్నాను అమ్మాయి గారు. వంట చేయొద్దామని చెయ్యొద్దని చెప్పారు. బయట పని అంతా చేసేసాను. ఇంకా పని ఏం లేదు. కాయగూరలు కట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టాను. ఫ్రూట్స్ కూడా కట్ చేశాను. మరి నన్ను వెళ్ళమంటారమ్మా? ఒక్క నిమిషం అంటూ నందు తన రూమ్కొచ్చి పర్సులో ఉన్న డబ్బులు తీసి బయటకొచ్చింది. రేపు ఎప్పట్లానే టైంకొచ్చి ఇకపై ఆయన పనులు నువ్వు చేయకు మంగి. ఇంట్లో కిరాణా సరుకులు లేవని మీ ఆయనకి ఫోన్ చేసి బాధపడ్డావు కదా. ఎలానో వెళ్తున్నావు కాబట్టి కిరాణాకు కొనుక్కొని వెళ్ళు. అయ్యో అమ్మా, నా దగ్గర డబ్బులున్నాయమ్మా. మంగి అంటూ నందు సీరియస్గా చూసింది. అది కాదమ్మా, నాకెలానో నెలకి జీతం ఇస్తున్నారు. పైగా నాకు రోజు భోజనం ఇక్కడే. అది చాలదన్నట్టు ఇంట్లో పిల్లలకి మా ఆయనకు కూడా భోజనం బాక్సులో పెట్టి ఇస్తున్నారు. నాకు ఇంకా డబ్బులు వద్దమ్మా. ఏ, అదే నీ కూతురు ఇస్తే తీసుకోవా? కోపంగా అడిగింది నందు. అమ్మాయి గారు, పట్టుకునిల్లు మంగి అని మంగితో మాట్లాడి డబ్బులిచ్చి కిచెన్ రూమ్కి వచ్చింది నందు. నీరసంగా ఉండడంతో పని చేయడానికి కూడా ఓపిక లేదు నందుకి.
మంగి హెల్ప్ తీసుకుందాం అనుకుంది కానీ హర్ష మాటలు గుర్తుకు రావడంతో మంగికి ఇంకా చెప్పలేదు. ఇప్పుడు వంట చేయాలంటే ముందు నేను జ్యూస్ తాగాలి. లేదంటే నా పని అంతే అనుకుని జ్యూస్ తాగి వంట స్టార్ట్ చేసింది నందు. నందు! నందు! అని హర్ష పిలవడంతో ఆలోచిస్తూ హర్ష రూమ్‌కొచ్చింది చరణ్. చరణ్, హర్ష ఇద్దరు సోఫాలో కూర్చొని ఆఫీస్ వర్క్ చేస్తున్నారు. ఏంటండి పిలిచారు? ఆఫీస్ నుంచొచ్చి ఇంతసేపయింది. కనీసం కాఫీ అయినా ఇచ్చావా? క్షమించండి తెస్తాను అని చెప్పి కిచెన్ రూమ్‌కెళ్ళింది నందు. ఏంట్రా నీ శాడిజం? పాపం నందు ముఖం చూసావా ఎలా నీరసంగా ఉందో? అయినా తనంటేనే నీకు నచ్చదు కదా! మరెలా నీ పనులు చేపిస్తున్నావు? నోటితో చెప్తున్నాను. అయినా తనకి లేని బాధ నీకెందుకురా? అది కాదురా. చూడు, నువ్వు దాని విషయంలో జాలి పడ్డావంటే ఊరుకునేది లేదు. దీని నటన చూసి మా నాన్న దీన్ని కాలేజీలో జాయిన్ చేశాడు. అది చాలదన్నట్టు ఫోన్ పోయిందని దీనికి డబ్బులిచ్చాడు. అన్నీ అప్పనంగా తీసుకుని పైకి మాత్రం అదేదో దాని సొంత డబ్బుల్లా వేరేగా వంట చేసుకోవడం, దాని వస్తువులు అది కొనుక్కోవటం ఇది మరీ బావుంది. మీ అమ్మా నాన్న డబ్బులివ్వడంలో తప్పు లేదు కదరా! ఎందుకు తప్పులేదు? వాళ్ళ దృష్టిలో నన్ను వెధవని చేసింది కదా! వాళ్ళేమనుకుంటారు? కనీసం ఇంటి కోడలి అవసరాలు కూడా తీర్చలేకపోతున్నాడు వీడు ఏం మనిషి అనుకుని వాళ్ళు ఈ అమ్మాయి గారు డబ్బులిచ్చారని దాని తెలివితేటలు. అంతా ఇంత కాదురా! పెద్ద కిలాడి అది. తను కాదురా కిలాడి, నువ్వు కిలాడివి. నిన్ను కాదని పోయిన వల్లి కోసం ఆరాటపడుతున్నావే కానీ, కట్టుకున్న భార్యని కనీసం మనిషిగా కూడా చూడలేదు. అంటే నిన్నేమనాలి? దరిద్రుడా! నువ్వు మారవు అనుకున్నాడు చరణ్. ఏంట్రా అలా చూస్తున్నావు? మనసులో తిట్టుకుంటున్నావా? అవును. ఎలానో పైకి తిట్టలేను కదా! అందుకే మనసులో తిట్టుకుంటున్నాను. నువ్వెన్ని తిట్టుకున్నా నేనేం మారను. అది చేసే పనులకి నాకెంత కాలుతుందంటే, ఈ రోజు నుంచి నా చేతిలో దానికుంటుంది. ఇంతలో లోపలికొచ్చిన నందు, ఏవండీ కాఫీ అక్కడ పెట్టు అని టీపాయ్ వైపు చూపించాడు. నందు కాఫీ అక్కడ పెట్టి వెళ్తుండగా, ఆగు, నేనింకా వెళ్ళమని చెప్పలేదే. చెప్పండి. కాఫీ తెచ్చావు బానే ఉంది. మరి తినడానికి ఏం తేలేదే? మీరు చెప్పలేదు కదా! ఏ చెప్తేనే తెస్తావా? లేదంటే తేవా? మీరే కదా అన్నారు నేనేం చెప్తే అదే చెయ్యాలని. మరి మీ మాటని కాదని నేనేం చేస్తాను? సూటిగా అన్న నందు మాటలకి హర్ష కోపంగా చూశాడు. తినడానికి ఏమన్నా చెయ్యి. ఏం చేయమంటారు? వేడివేడిగా బజ్జీలు వేసుకొని రా. అలానే చట్నీ కూడా, వాటర్ కూడా తీసుకొని రా. మళ్ళీ చెప్పలేదంటావు. సరే అండి అని వెళ్తుంటే, ఆగు. ఏంటండి? నేనింకా వెళ్ళమని చెప్పలేదే అని హర్ష అనగానే నందు ఏం మాట్లాడలేక అలానే చూస్తుంది. వంటేం చేస్తున్నావు? బిర్యానీ, చికెన్. నాకు నాన్ వెజ్ వద్దు. చపాతీ, ఆలు కూర చెయ్యి సరేనా? వంట అయిపోయి వచ్చిందండి. అదేదో ముందే చెప్తుంటే టిఫిన్ చేసేదాన్ని కదా! నువ్వు నన్ను అడగలేదు కదా! నువ్వే కదా అన్నావు. మీరు చెప్తేనే కదా నేను ఏ పనైనా చేసేదని. సరే, మీరు చెప్పింది చేస్తాను. ఇంక నన్ను వెళ్ళమంటారా? ఆ కాఫీ కప్ ఇటిచ్చి అప్పుడెళ్ళు అని హర్ష అనగానే చరణ్ కోపంగా చూశాడు. నందు కాఫీ కప్స్ ఇచ్చి నీరసంగా కిచెన్ రూమ్‌కొచ్చి తల పట్టుకుంది. దేవుడా! తలంతా పగిలిపోతుంది అనుకుని బాధగా విండో బయటకు చూస్తుంది. ఎందుకో ఏడుపొచ్చేస్తుంది నందుకి. అప్పటికే ఇదంతా దూరం నుంచి చూస్తున్నాడు చరణ్. ఎవరికీ అనుమానం రాకుండా ఇంటికి కొంచెం దూరంలో కారులో కూర్చొని నందుని అబ్జర్వ్ చేస్తున్నాడు కరణ్. రేయ్! ఏంట్రా? నువ్విలా తయారయ్యావు. ఎవరైనా చూస్తే బాగోదురా, గొడవవుతుంది కోపంగా అన్నాడు అరుణ్. ప్లీజ్ అంటూ కరణ్ విండో నుండి నందు ఫేస్‌ని చూశాడు. చూస్తుంటే ఇదెందుకో బాధపడుతుంది. ఏమై ఉంటుంది అనుకుని అలానే చూశాడు. బజ్జీలు వేసి చట్నీ చేస్తున్న నందు కిచెన్ రూమ్ అంతా వేడిగా ఉండేసరికి కిచెన్ వెనక వైపున్న డోర్ ఓపెన్ చేసింది. గార్డెన్ నుంచి చల్లని గాలి ఒక్కసారిగా కిచెన్ రూమ్‌కి వేయడంతో నందు అలానే కళ్ళు మూసుకుంది. ఆమె పూర్తిగా తన కంటికి కనిపించడంతో కరణ్ ముఖంలో కొద్దిపాటి సంతోషం. అరుణ్ ఇంకా ఫోన్లో గేమ్ ఆడుకుంటూ మునిగిపోయాడు. హర్ష చెప్పినట్టుగానే బజ్జీలు, చట్నీ ఫాస్ట్‌గా ప్రిపేర్ చేసి ప్లేట్లో పెట్టుకుని హర్ష రూమ్‌కెళ్ళింది. కరణ్ చూపంతా కిచెన్ రూమ్ మీదనే ఉంది. మళ్ళీ నందు ఎప్పుడొస్తుందా అని. ఏవండి తీసుకోండి. అన్నయ్య మీరు కూడా తీసుకోండి. థ్యాంక్స్ అమ్మా అని చరణ్ తీసుకోగానే హర్ష నందుని చూశాడు. చెమటతో తడిసి ముద్దైన ఆమె ముఖాన్ని ఒక క్షణం చూశాడు. నిజం చెప్పాలంటే వల్లి కంటే 100 రెట్లు అందంగా ఉంటుంది నందు. పైగా పొడవాటి జడ, వాలు కనులు, చూడు చక్కని అందం నందుకి సొంతమని చెప్పాలి. నీరసంతో గుటకలు మింగుతూ తననే చూస్తున్న హర్షాన్ని చూసి, ప్లీజ్ అండి తీసుకోండి. స్టవ్ మీద కర్రీ పెట్టాను. ఇంకా చపాతి కూడా చేయాలి. లేట్ అయితే మీరు ఆకలికి తట్టుకోలేరు. అది నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు. ఏ ఒక 5 నిమిషాలు ఆ ట్రే పట్టుకొని నిలబడలేవా? సరే అండి అని నందు అనగాని, వద్దు, నిన్ను ఒక్క నిమిషం కూడా భరించలేను. ఇంకా 5 నిమిషాలంటే దరిద్రం. దరిద్రం కూడాను. అవి అక్కడ పెట్టి ఆ వంటగదిలోని ఏడు అని హర్ష అనగాని,
నందు ఏం మాట్లాడలేదు. కిచెన్ రూమ్కి వచ్చి చపాతీ పిండి కలుపుతూ ఆలోచిస్తుంది. ఎక్కడున్నావక్క? నీ ప్రేమ కోసం బావ ఇంత రాక్షసంగా మారిపోతాడని అస్సలు అనుకోలేదు. చూస్తుంటే నా జీవితం తలుచుకుంటేనే భయంగా ఉంది. నువ్వు దొరక్కపోతే బావ ఇంకా ఎలా మారుతాడో అనుకుని తనలో తాను ఆలోచిస్తూ బాధపడింది. తదేకంగా ఆమె ముఖంలో భావాలు పసిగెడుతున్న కరణ్ అరుణ్ చేతిని పట్టుకున్నాడు. ఏంట్రా? ఫోన్ పక్కన పెడుతూ కరణ్ని చూశాడు. ఒకసారి నందుని చూడు. ఎందుకు? అరుణ్ అంటూ కరణ్ కోపంగా చూసేసరికి సరే అని నందుని చూశాడు. ఏంట్రా అమ్మాయి ఎలా ఉంది? అదేరా అర్థం కావడం లేదు. లంకంత ఇల్లు, పైగా చాలా రిచ్ ఫ్యామిలీ అనే అనిపిస్తుంది. దానికి తోడు వచ్చిన దగ్గర నుంచి వంటగదిలోనే ఉంది. చూస్తుంటే నందు సంతోషంగా లేదనిపిస్తుందిరా. అలానే నీకు ఫోన్ చేసి చెప్పిందా? వెటకారంగా అన్నాడు అరుణ్. రేయ్, పిచ్చిగా మాట్లాడుకో. నువ్వు చేస్తుందే తప్పు. పైగా ఇలా వాళ్ళ ఇంటి దగ్గరగా కారులో కూర్చొని సైట్ కొడుతున్నావు అంటే నేనేమనాలిరా? ఒక్కటి చెప్తాను చేస్తావా? ఏంట్రా? నందు కోసం నాకు అన్నీ తెలియాలి ప్లీజ్ రా రిక్వెస్టింగ్ అన్నాడు కరణ్. నా మనసుకి నచ్చిన అమ్మాయి నందురా. తనకి పెళ్ళయింది కాదని అనను, కానీ ఎందుకో తను నాకు దగ్గర అవుతుందని నా మనసు కనిపిస్తుంది అని కరణ్ అనగానే అరుణ్ ఏం మాట్లాడలేదు. అరుణ్కి తెలుసు కరణ్ ఎలాంటివాడు. ముందు వెనక ఎవరూ లేకున్నా ఏదో ఒక పని చేస్తూ నైట్ టైం చదువుకుంటూ ఈ స్థాయికి వచ్చాడు. ఇప్పుడు కూడా ఈ ఇయర్ చదువు కంప్లీట్ అయిపోతే బిజినెస్ పెట్టి తన కాళ్ళ మీద తను నిలబడాలని పంతం పట్టుదల. చిన్నప్పటి నుంచి కరణ్తో కలిసి ఉంటున్న అరుణ్కి ఈరోజు ఎందుకో కరణ్ కొత్తగా కనిపించాడు. సారీ మామ, నేను ఇబ్బంది పెట్టను నొచ్చుకుంటూ అన్నాడు కరణ్. చచా, అలాంటిది ఏమీ లేదురా. ఏ అమ్మాయి అయినా నిన్ను చూసి ప్రపోజ్ చేస్తుంది. అంతటి అందం నీది. ఒక అమ్మాయి నీడను తాకను నువ్వు. ఈ రోజున నందిత కోసం ఇంతలా ఆరాటపడుతుంటే నాకే నువ్వు కొత్తగా కనిపిస్తున్నావు. నీ సంతోషం కంటే నాకేది ఎక్కువ కాదురా. నేను నందు గురించి తెలుసుకుంటాను సరేనా? థ్యాంక్స్ మామ. ఇంకా ఇక్కడే ఉంటే బాగోదు. ఏ మాత్రం నందుకు అనుమానం వచ్చిందంటే చీపురు కట్టించుకొని మరీ ఇద్దరిని వాయించేస్తుంది. వెళ్ళిపోదాంరా. సరే మామ, ఒక్క అరగంట నందు కిచెన్ రూమ్లో ఉన్నంత వరకు ఇక్కడే ఉండి అప్పుడు వెళ్ళిపోదాం. కానీ ఏం చేస్తాం అంటూ ఫోన్ తీసుకున్నాడు. కరణ్ నవ్వుతూ నందును చూశాడు. చపాతీ చేస్తూనే స్టవ్ మీద చపాతీలు కాల్చుతుంది. మోచేత్తో నుదుటిన పెట్టిన స్వేదాన్ని తుడుచుకుని చపాతీ చేస్తూ ఆగింది. దేవుడా, ఓపిక అస్సలు లేదు. చేయకపోతే బావతో పడలేను. ఇప్పుడు ఏం చేయాలి నేను అనుకుని హ్యాండ్ వాష్ చేసుకుని వాటర్ తాగి కర్రీ దగ్గర పడడంతో కర్రీ పక్కన పెడుతుండగా నందు అంటూ అరిచాడు హర్ష. అతని పిలుపులో కోపం కనిపించేసరికి చేతిలో ఉన్న బాణీ కింద వదిలేసరికి కర్రీ అంతా కాలు మీద పడేసరికి అంటూ అరిచింది నందు. ఇదంతా చూసిన కరణ్ కంగారుగా కారు దిగి నందును చూశాడు. పంటి బిగువన బాధ భరిస్తూ కాలుని ఉఫ్ ఉఫ్ అంటూ ఊదుకుంది. నందు అంటూ మరోసారి అరిచాడు హర్ష. రే, ఎందుకు అలా అరుస్తున్నావు? ఆ కిలాడి వాటర్ తెస్తుందని మరీ మరీ చెప్పాను కదరా, వాటర్ తెమ్మని. చూసావా నా మాటకి ఎంత విలువిస్తుందో? మంచిది మంచిది అంటావు కదా, చూసావా దాని వేషాలు? రే, నువ్వేమైనా తనకి ఒక పని చెప్పావా? కిచెన్ రూమ్కి వెళ్ళింది కానీ తన చేత రన్నింగ్ చేస్తూనే ఉన్నావు కదా. పాపం రా, తను మనిషే కదా. నువ్వు మరీ అంత జాలి పడుకు, మూసుకొని వర్క్ చెయ్యి. నందు నందు వాటర్ తీసుకొనిరా అని హర్ష అరవగాని నందు అరిచే ఓపిక లేక కాలంతా మంట రావడంతో భరించలేక ఏడుస్తూ హర్ష రూమ్కి వెళ్ళింది. ఏయ్ నందు, నిన్నేనే అని హర్ష చేతిలో ఉన్న ల్యాప్టాప్ పక్కన పెట్టి కోపంగా బయటకు వచ్చాడు. ఆమెలా ఏడ్చేసరికి కరణ్ తట్టుకోలేక ముందుకు అడుగులు వేశాడు. కారులో కూర్చొని ఫోన్లో గేమ్ ఆడుతున్న అరుణ్ కరణ్ ముందుకు వెళ్ళడం చూసి కొంప ముంచేలా ఉన్నాడు. ఎంత ప్రేమ అయితే మాత్రం వీడేంటి అలా వెళ్ళిపోతున్నాడు అనుకుని ఫాస్ట్గా కార్ దిగి రేయ్ ఎక్కడికి వెళ్తున్నావు? రేయ్ నందురా. హా నందునే. ఎంత చూపినా తనివి తిరగటం లేదా? ఈ అబ్బా అది కాదురా, తన కాలు మీద కర్రీ పడింది అంటూ కరణ్ బాధగా చెప్పాడు. కర్రీ పడడం ఏంట్రా అనుకుని అరుణ్ నందుని చూశాడు. పంటు బిగువన బాధను భరిస్తూ ఏడుస్తుంది నందు. తను అరిచినా కూడా ఎవరూ రావడం లేదేంట్రా? అక్కడ పరిస్థితి ఏంటో మనకి తెలియదు కదరా మామ. ముందు నువ్వు కూల్గా ఉండు. కరణ్ భుజంపై చేయి వేసి అన్నాడు. కోపంగా కిచెన్లోకి వచ్చిన హర్ష. ఏయ్, పిలిస్తే వినపడ్డం లేదా? వాటర్ తేవడం మానేసి ఇక్కడేం చేస్తున్నావు? ఏమండి, కర్రీ పడిపోయింది అంటూ ఏడుస్తూ చూస్తుంది. హర్ష నందు కాలును చూశాడు. కర్రీ కాలు మీద పడడం చూసి నీకేమైనా పిచ్చా? ఒళ్ళు దగ్గర పెట్టుకుని వంట చేయలేవా? లేదంటే నేను ఎక్కడ పని చెప్తానని డ్రామా ఆడుతున్నావా? నీ పనులు చేయడానికి నేనెందుకు డ్రామా ఆడతాను? ఓపిక ఉన్నా లేకపోయినా చేస్తాను. అయినా నీ కళ్ళు కనిపించడం లేదా? కర్రీ చూసావుగా కాలు మీద ఎలా పడిపోయిందో. అంటే నువ్వు నంగనాచివి కదే. మాయ మాటలు చెప్పాలంటే నీ త్వరవతే కదా అంటూ ఆమె పక్కన కూర్చొని కాల్ చూశాడు. నిజంగానే కాలింది అనుకుని కోపంగా నందుని చూశాడు. ఎందుకు ఏడుస్తావు?
అలా ఏడిస్తే నాకు చిరాకు అంటూ ఆమె కాలుని పట్టుకున్నాడు. అయ్యో అండి, నా కాలుని మీరు పట్టుకోవద్దు. ఆపుతావా నీ నటన? నీ ముఖం చూస్తుంటేనే ఇక్కడే కాలుని ఇలా విరిచేయాలంది అని హర్ష అనగానే నందుకి ఎక్కడలేని కోపం వచ్చింది. సరే విరిచేయి, ఒక్కసారిగా నన్ను పైకి లేపు. ఏ ఎందుకు? ప్లీజ్. సరే చావు అంటూ చెయ్యి అందించాడు. నందు స్టవ్ మీద వేడిగా పొగలు వస్తున్న చపాతీ రేకి చూసి, ఏమండి, ఏంటి? మీ చెయ్యి ఇవ్వండి. ఎందుకు? చెప్తాను అంటూ హర్ష చేతిని ఆ చపాతీ రేకి మీద పెట్టంగానే హర్ష ఇల్లంతా దద్దరిల్లేలా అరిచాడు. బయట నుంచి చూస్తున్న కరణ్, అరుణ్ నందు చేసిన పనికి ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. లోపల వర్క్ చేస్తున్న చరణ్ చేతిలో ఉన్న ల్యాప్టాప్ వదిలేసి కంగారుగా కిచెన్ రూమ్కి వచ్చాడు. నందు హర్ష చేతిని వదిలి, ఎందుకండి అలా అరుస్తారు? కాలిందా అని నందు అనగాని హర్ష కోపంగా షింక్ దగ్గర చేయి పెట్టి మంట తట్టుకోలేక గట్టిగా కళ్ళు మూసుకున్నాడు. అక్కడున్న క్లాత్ తీసుకుని కాలు మీద పడిన కర్రీ తుడుచుకుని బాధగా హర్షాన్ని చూసింది. చేయి షింక్ దగ్గర పెట్టుకుని, రేయ్ అలా చూస్తావేంట్రా, ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తీసుకొని రారా అని కోపంగా అరిచాడు. చరణ్ పరుగున ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తెచ్చి హర్ష చేతికి ఆయింట్మెంట్ రాసి నందుని చూశాడు. అప్పటికే నందు ఏడుస్తూ కింద కూర్చుని కాలు పట్టుకుంది. అరే నీకేమైంది మా? కర్రీ పడిపోయిందన్నయ్య, కాలంతా మంట మంటగా ఉంది. అరెరే అంటూ చరణ్ నందు కాలుని పట్టుకుని చూశాడు. చూసుకోవాలి కదమ్మా, చూడు కాలు ఎలా అయిపోయిందో అంటూ నందు కాలుని వాటర్లతో కడిగి ఆయింట్మెంట్ రాస్తుంటే, అన్నయ్య ప్లీజ్ నేను రాసుకుంటాను. అన్నయ్య అంటూనే దూరం పెడుతున్నావు కదమ్మా. అది కాదన్నయ్య అంటూ హర్షాన్ని చూసింది. ఉఫ్ ఉఫ్ అంటూ చేతిని ఊదుకుంటూ తనని చూస్తున్న నందుని చూశాడు. ఎక్కడలేని కోపం వచ్చింది హర్షకి. ఒక్కసారిగా చరణ్ని పక్కకి నెట్టి నందు జబ్బ పట్టుకుని పైకి లేపాడు. ఎంత పని చేశావే అంటూ ఆమెను కొట్టడానికి చెయ్యి ఎత్తాడు. గాల్లోని నందు ఆ చేతిని పట్టుకుని, బావా అన్న సంగతి మర్చిపోతాను, అర్థమైందా? ఏం చూసుకుని ఇంత పొగురు అన్నాడు. నిన్ను చూసే. నందు, మీ చెయ్యి కాల్చినందుకు అంత కోపం వస్తుంది మరి. కర్రీ పడి నేను బాధపడుతుంటే కనీసం ఫస్ట్ ఎయిడ్ చేయాల్సింది పోయి సూటిపోటి మాటలతో దెప్పి పొడుస్తుంటే నాకెలా ఉంటుంది? అసలు నీ కంటికి నేను మనిషిగా కూడా కనిపించడం లేదని అర్థమైంది. నేను పడిన బాధ ఏంటో నీకు అర్థం అవ్వాలి కదా, అందుకే కాల్చాను. ఏ నొప్పిగా ఉందా, మంటగా ఉందా అని కోపంగా అడిగింది నందు. హర్ష కోపంగా నందు జబ్బ గట్టిగా పట్టుకుని మీదకి లాక్కుని, చాలా ధైర్యంగా ఉన్నావు, ఈ ధైర్యం ఇలానే ఉంచు. ఈ హర్ష అంటే ఏంటో ముందు ముందు నీకే తెలుస్తుంది. తప్పు చేశావు నందు, నా జీవితంలోకి వచ్చి చాలా పెద్ద తప్పు చేశావు. అదైతే నిజమే అని నందు అనగాని హర్ష కోపంగా నందుని వెనక్కి నెట్టి, నిన్నిక్కడే చంపేయాలన్నంత కసిగా ఉంది, ముందు పోవే బయటికి అని హర్ష కసిరేసరికి నందు కోపంగా ఒక్క చూపు చూసి, ఇంతలా కోపంగా విరుచుకుపడుతున్నావే, ఏదో ఒకరోజు అన్నీ ఉన్నా ఒంటరివాడిగా మిగిలిపోతావు, ఇదైతే నిజం అని కోపంగా తన రూమ్కి వెళ్ళింది నందు. ఎంత పొగరు దానికి అనుకుని కోపంగా చూశాడు హర్ష. రే ఏంట్రా ఇది? దాని కాలు కాలిందని నా చేయి కాల్చిందిరా. అది దీన్ని అసలు ఏం చేయాలంటే, రే నిజం చెప్పు, అసలేం జరిగింది? మండుతుంది ఇక్కడ, నీకిప్పుడు గొడవ చెప్పే ఓపిక నాకు లేదు అని హర్ష కోపంగా వెళ్ళాడు. చరణ్ తనలోని తను నవ్వుకుని, ఇన్ని రోజులకి మంచి పని చేసింది నందు, దెబ్బకి నందుకి పని చెప్పాలంటే భయపడతాడు అనుకున్నాడు. రే ఏంట్రా ఇది తెల్ల మొక్క వేసుకొని అని అడిగాడు అరుణ్. అదే కదరా రే, చూస్తుంటే నందు నీకు కరెక్ట్ కాదేమో, వాళ్ళ హస్బెండ్ అనుకుంటాను, కోపంగా ఉన్నాడు. ఈ పిల్ల ఏంట్రా అలా చేతిని కాల్చేసింది? ఏమోరా, వాళ్ళిద్దరి మధ్యన ఏం జరిగిందో మనకు తెలియదు కదా. రేపు కాలేజీకి వస్తుందంటావా నందు? తన కాలు బాలేదు కదరా, ఎలా వస్తుంది? బాధపడకు పద, ఎందుకైనా మంచిది. నందుని మర్చిపో. కోపంగా వాళ్ళ ఆయన ఏదో అన్నాడని చేయి కాల్చింది. నువ్వు ఏకంగా లవ్ చేస్తున్నావని తెలిస్తే నీకేం చేస్తుందో భయంగా ఉందిరా. రే జరిగేది ఇదే కదరా అని ఇద్దరు అక్కడి నుంచి వెళ్ళారు. మరి తెరవాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం వల్ల ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి, మీ అభిప్రాయాలు నాకు కామెంట్ కూడా తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.